బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కమలం పార్టీ 10 స్థానాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. కేంద్రంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫోకస్ చేసిన బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2 వరకు జరిగే బీజేపీ రథయాత్రలో పలువురు కమలం పార్టీ నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. బాసర నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభించనున్నారు. బైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ హాజరు కానున్నారు. అలాగే యాదాద్రిలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ రథయాత్రలో పాల్గొంటారు. ఇక నారాయణపేటలో కిషన్ రెడ్డి, తాండూరు రథయాత్రలో పాల్గొననున్న బండి సంజయ్. ఇక ఈ యాత్రలో డీకే అరుణ, ఈటల లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. 17 పార్లమెంట్, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 4238 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కమలనాథులు కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి. థ్యాంక్ యూ ఆనంద్. ఈ రోజు ఉదయం కాచిగూడలోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నారాయణపేటకి బయలుదేరారు. అక్కడ తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రను నారాయణపేట నుండి వీరు ప్రారంభించుకుంటున్నారు. నేరుగా బషీర్బాద్ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకొని ప్రత్యేక పూజలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. అనంతరం ఉదయం 9 గంటల కంటే ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ నారాయణపేట జిల్లా నుంచి నదిలో పూజలు చేసి యాత్రను అక్కడ నుండి ప్రారంభించడానికి అన్ని రంగాలుగా సిద్ధం చేసుకున్నారు కిషన్ రెడ్డి. అక్కడ నుండి అనంతరం కృష్ణా గ్రామంలోని విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. కృష్ణా జిల్లా నుంచి వారు ప్రారంభించిన తర్వాత అంటే ఈ నెల మొత్తం ఈ రోజు 20వ తారీఖు మక్తల్ నియోజకవర్గము మునగనూరులో రోడ్ షోలో ఉంటారు. రేపు నారాయణపేట దువ్వాడ రోడ్ షోలో, మహబూబ్ నగర్ రోడ్ షో చేస్తారు. అలాగే తుంగతుర్తిలో అంటే ఫిబ్రవరి 22న బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి నగరేకల్లో వాళ్ళు మునుగోడు, చౌటుప్పల్ ఈ 3 కలయికలతోని వారు పెద్దగా బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని అక్కడ మీటింగ్ అనంతరం మరలా తిరిగి సిర్పూరు, కాగజ్ నగర్ లో రోడ్ షో చేయనున్నారు. అలాగే ఫిబ్రవరి 23 బెల్లంపల్లి, తాండూరు, చెన్నూరు, మందమర్రి, మంచిర్యాల ఈ 4 అక్కడ 4 జిల్లాలలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ 4 ప్లేస్ల నుంచి వాళ్ళు రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే 24 చూసినట్లయితే పటాన్ చెరువు, సంగారెడ్డి, కోదిరెడ్డిపల్లి, నర్సాపురంలోని టౌన్ రోడ్స్ అంటే టౌన్ రోడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ రోడ్ షో నిర్వహిస్తారు. ఇలాగే మార్చి 1 వరకు కూడా ఈ యాత్రలన్నీ కంప్లీట్ చేసుకుని మార్చి 2వ తారీఖు కూడా ఘనంగా బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అక్కడ ఆ రోజు మాత్రం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాబోతున్నాడు అన్నది. ఓకే మాధవి, ఈ యొక్క రథయాత్రకు సంబంధించి అంటే ప్రజలకు వివరించేందుకు కొన్ని సంకల్పాలు అయితే పెట్టుకున్నటువంటి అంశం మనం చూడొచ్చు. సో ఏ విషయాలు ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది ఈ యొక్క రథయాత్రకు సంబంధించినటువంటి ఈ యొక్క రథయాత్రలో? ఈ రథయాత్రలో అయితే మెయిన్ గా అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఏవైతే పథకాలను ముందుకు తీసుకొచ్చారో దేశం కోసం చేస్తున్న మహిళల కోసం ఎక్కువగా ఆయన అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే వర్క్ షాపులు ఇలాంటివన్నీ కూడా పొదుపు సంఘాలు లాంటివన్నీ కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే దేశ అభివృద్ధి కోసం నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామన్న హామీలతో కూడా వీళ్ళు ముందుకు బయలుదేరడం జరిగింది. అంటే రాబోయే 25 సంవత్సరాలలో ఇండియాని నెంబర్ 1 స్థానంలో తీసుకురావడం అనేది మోడీ యొక్క కళ అనేసి వారు చెప్పడం జరుగుతుంది. అన్నది ఇలాంటి నినాదాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ అంటే అసెంబ్లీలో ఏవైతే పొరపక్షాలు జరిగాయో ఆ పొరపాట్లు ఇప్పుడు పార్లమెంట్ లో జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి వీళ్ళు రథయాత్రలు అనేవి ప్రారంభిస్తూ అంటే ప్రతి ఒక్కరికంటే దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో అంటే కేవలం వీళ్ళు 2 డిజిట్స్ అంటే 2 సంఖ్యల నెంబర్ ని పార్లమెంట్ సీట్లుగా తెచ్చుకోవడానికి ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తూ అలాగే ప్రధానమంత్రిని తప్పకుండా హ్యాట్రిక్ సాధించేలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం వీళ్ళది. ఓకే మాధవి, ఈ యొక్క రథయాత్రకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానించే అవకాశం కనిపిస్తా ఉంది ఇక కేంద్రం నుంచి?
కేంద్రం నుండి ఇప్పటి వరకైతే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ లోకల్ మన జాతీయ నాయకులను చూసినట్లయితే టీకే అరుణ మనకి ఈ ప్రస్తుతానికి తర్వాత అంటే ఇప్పుడు గోవా సీఎం ప్రమోద్ సావంత్ రథయాత్రలో పాల్గొంటారు. బాసరా నుంచి అస్సాం సీఎం హిమంత యాదాద్రిలో పాల్గొంటారు. అలాగే మన ఇక్కడ నుండి మాత్రం డీకే అరుణ, ఈటల, లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇలా చాలా మంది కూడా మనకి జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా పార్లమెంట్ 14 సెగ్మెంట్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని 5,500 కిలోమీటర్ల మేరకు రథయాత్రలు అనేవి ప్రారంభించేలా చూస్తున్నారు అన్నది. థ్యాంక్ యూ మాధవ్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కమలం పార్టీ 10 స్థానాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కేంద్రంలో 3వ గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఫోకస్ చేసిన బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2 వరకు జరిగే బీజేపీ రథయాత్రల్లో పలువురు కమలం పార్టీ నేతలు పాల్గొననున్నారు. బాసర నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభించనున్నారు. బైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ హాజరు కానున్నారు. అలాగే యాదాద్రిలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ రథయాత్రలో పాల్గొంటారు. ఇక నారాయణపేటలో కిషన్ రెడ్డి, తాండూరు రథయాత్రలో పాల్గొననున్న బండి సంజయ్ యాత్రలో డీకే అరుణ, ఈటల, లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొంటారు. 17 పార్లమెంటు, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 4,238 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కమలనాథులు కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు.